ఆత్మహత్యకు పాల్పడ్డారు అని కార్మికులు ఆరోపిస్తున్నారు. శంకర్ గౌడ్ మృతికి సంతాపం ప్రకటించడానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించే సమయంలో ఒక్కసారి ఏం చోటు చేసుకుందో ఆడియో విందాం. పెద్ది సుదర్శన్ రెడ్డి శంకర్ గౌడ్ నివాసం దగ్గరకు వచ్చిన సమయంలో పోలీసులు శంకర్ గౌడ్ని తమ వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే పోలీసులు శంకర్ గౌడ్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆర్టీసీ కార్మిక సంఘాలకు మధ్య ఒక దశలో తోపులాట చోటు చేసుకుంది. ఆయన మృతదేహాన్ని డిపో దగ్గరకు తీసుకుని వెళతాం, నివాళులు అర్పించడానికని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణు, ఏంటి శంకర్ గౌడ్ నివాసం దగ్గర పరిస్థితి? రోహిత్, ప్రస్తుతం కార్మిక సంఘాలతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా శంకర్ గౌడ్ ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం తన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. ఓవైపు అటు ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం మొదటి రోజు చురుగ్గా నిరసనలో పాల్గొన్న శంకర్ గౌడ్ నిన్న ఉద్వేగభరితంగా బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేశారు. కాల్పే ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా 60 నుంచి 80% కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలించక ప్రస్తుతం తన మృతి చెంది. అయితే ఇది నరసంపేటకే కాదు, యావత్తు ఆర్టీసీ కార్మిక లోకం కూడా పూర్తిగా విషాద ఛాయల్లో మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముత్తోజిపేటలోని తన అల్లుడి ఇంటి వద్ద ప్రస్తుతం డెడ్ బాడీ అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భార్య, 2 పిల్లలు సో విషాద సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. తాను గత 20 ఏళ్ల నుంచి కూడా ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నాడు. అందరితో కలిసి మెలిసి ఉండేటువంటి ఒక మంచి సహచరిని కోల్పోయామంటూ కూడా ఆర్టీసీ కార్మికుల లోకమంతా కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. ఒకసారి మన కుటుంబ సభ్యులను వాళ్ళు చూడొచ్చు. శంకర్ గౌడ్ సంబంధించిన కూతురు, కొడుకు, భార్య సో వాళ్ళంతా పార్థివ దేహం వద్దే కూర్చొని నిన్నటి నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే ఈ బలవన్మరణానికి శంకర్ గౌడ్ పాల్పడి ఉండేవాడు కాదంటూ కూడా విలపిస్తున్న పరిస్థితి. ఆ శంకర్ గౌడ్ కూతురున్నారు. అమ్మ, ఏంటి ఏమన్నా చెప్పారా మీకు? 2 రోజులు సమ్మె జరిగింది, ఏం చెప్పారు అసలు? నేను మాట్లాడారా ముందు? డాడీ ఏం మాట్లాడలేదు మాతోటి. అసలు మాకు తెలియదు, సమ్మె అనేది కూడా తెలియదు. అందరంటేనే బయట వాళ్ళు అంటే తెలుసు. నిన్న మధ్యాహ్నం పొద్దున్నైతే ఫోన్ చేసిండు, ఇంటికి రా అని చెప్పాడు నాకు. సరే అని చిన్న పాపను పంపించా. ఫస్ట్ నేను ఇంటి వెనుకొస్తానని అన్నాను. వీళ్ళ డాడీ అన్నానికి వచ్చాడు, అన్నం పెట్టా ఆయనకి. ఈ పాప అక్కడే ఉంది. ఇంటికి వచ్చాడట, వచ్చిండంట. సివిల్ డ్రెస్లో ఉన్నారట. సివిల్ డ్రెస్ ఇప్పేసి కాకి యూనిఫామ్ ఉంటుంది కదా వీళ్ళది, అది వేసుకున్నాడంట. నేను వెళ్తానా సమ్మె దగ్గరికి అని అన్నాడట. అసలు ఏం చెప్పలేదట. పాప ఉంది, అమ్ముంది. మామూలుగా అక్కడికి వెళ్తున్నారు కావచ్చు అని వీళ్ళు అనుకున్నారు. వెళ్ళాడంట. నేను అన్నం తిన్నాడు. కనీసానికి ఫోన్ వచ్చింది ఎమ్మటే, ఇలా కిరోసిన్ పోసి అంటు పెట్టుకున్నారు అనేసరికి మేము ఎమ్మటే ఇద్దరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, డిపో దగ్గరికి. అటు షిఫ్ట్ చేశారంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ మొత్తానికి కాలిపోయి ఉన్నాడు డాడీ. ఏమన్నా మాట్లాడా మీరు? అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏం లేదు. అప్పటికి మొత్తం చర్మం అంతా 81% కాలిందని చెప్పారు. డాడీ మొత్తం కాళ్ళు చేతులు అటు ఇటు అనుకుంటూనే ఉన్నారు, కానీ ఏం మాట్లాడలేదు. మమ్మీని చూసి ఇట్లా గుడ్ల నుంచి ఇట్లా కారి దాహం వేస్తుందని అన్నాడు. అంతే, ఏమనలేదు. ఇంకా ఏం చెప్పలేదు మాకు. సో ఏంటి మొదటి రోజు సమ్మె రోజు వెళ్ళాడు కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుంది కుటుంబ సభ్యుల గురించి చర్చ చేశాడు? డిపో మేనేజర్ చెప్తే నాకు కూడా 3 o'clock ఇన్సిడెంట్ జరిగింది అన్నారు. జస్ట్ 4:30కి నాకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చేసరికి నేను హైదరాబాద్ నుంచే బయలుదేరినా. తేరితే ఇట్లా అంటే ఆల్రెడీ సిఐడి ఇచ్చుకుంటూ వచ్చిండు 2 times ఎగ్జామ్ వరకు. హైదరాబాద్ పోయినాక 2 times వేసిండు. 2 times చేసినా కూడా అయిపోయింది, చనిపోయిండు. 10:30కే క్లోజ్ అయింది. చనిపోయిండు కదా, నాకు తెలిసినదే చనిపోయినా అనుకున్నాం. కానీ వాళ్ళు చెప్పింది 2:35 చెప్పింది కరెక్ట్ టైం. చనిపోయినా. ప్రస్తుతం శంకర్ గౌడ్ భార్య లత ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీతో ఉన్నాడు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాడు కదా, సో ఏమైనా మీతో చెప్పాడా? చెప్పలేదు. కాకపోతే ఏంటంటే నేను
అన్నం తినిపోండి అని చెప్పిన. నేను అక్కడ భోజనాలు పెడుతున్నారు, మాకు వంట చేస్తున్నారు, తింటా అక్కడనే. కాకపోతే చల్ల చేసిపోయి అంటే చల్ల తాగిండు. మరి పడుకోండి కాసేపు, ఎండ బాగా కొడుతుంది కదా, సాయంత్రం అక్కడ పోతారంటే లేదు లేదు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను ఒక్కడికి ఉంటే ఎట్లా, నేను కూడా పోతా అక్కడికంటే. మరి నేను కూడా వస్తాపా అని నేను అన్నా. నువ్వేందుకు వస్తుడు, నువ్వు ఏమన్నా డిపార్ట్మెంట్ సంబంధించారు, నువ్వు వద్దు ఎండ కొడతా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వేమొత్తి నేను ఒక్కడిని పోతుంది అంటే నేను కూడా మీ వెనకాల వస్తాపా అని నేను తాళం వేసిన. తాళం వేసుకొని వచ్చేటాలకే ఏదో బాటిల్ పట్టుకోబెట్టు, కానీ ఆ బాటిల్ చూడలే నేను. వాటర్ బాటిల్ మా పక్కింటి అంటాను కదా, చెల్లె శంకరయ్య మంచి వాటర్ బాటిల్ పట్టుకుపోతానంటే మరి మంచినీళ్ళు కావచ్చు అక్క, ఈ పెట్రోల్ ఆగదు లేదో ఇంటికన్నా గుంజుకుని కనిపెట్టలేదు. దగ్గర నుంచి పట్టుకెళ్ళి అది అడ్డాడు పోతే వాళ్ళు చెప్పి నాకు నేను చూడలే. వాళ్ళ పక్కింటి వాళ్ళు అన్నారు ఏమో బాటిల్లో పట్టుకుపోతాడు చెల్లె అంటే, ఏమక్క వాటర్ ఇట్లా పట్టుకుపోతాడేమో అని నేను అనుకున్నా, కానీ అదని తెలియదు నాకు. తీరా అక్కడ పోయినాక నాకు టెన్షన్ వచ్చి వాళ్ళ డిఎం వాళ్ళకి ఫోన్ చేసిన నేను, సిఐ వాళ్ళకు. సరే ఇట్లా మా ఆయన మనస్తాపం చేయండి, మరి డిపోకి వచ్చిండు, మరి కొంచెం ఆయన కనిపెట్టండి, మరి ఏమైనా చేసుకుంటాడేమో నాకు భయం వేస్తుందని చెప్తే ఆయన అన్నాడు కదా, లేదమ్మా అప్పటికే అయిపోయింది, మీ ఆయన కాలిపోయాడు అని చెప్పిండు. అంత్యక్రియలు చేస్తారా ఇవాళ? సో ఎందుకు ఆగుతున్నారు? ఏం లేదండి, ఈయన 30 సంవత్సరాల కాదు ఆర్టిస్ట్లో చేస్తున్నారు కదా, ఇదే నర్సంపేట డిపోలో చేస్తున్నాడు అండి. కొన్ని రోజులు మహిబాద్లో చేసిండు, కొన్ని రోజులు హన్మకొండలో చేసిండు. పోయినా ఒక 2 నెలల కంటే ఎక్కువ మళ్ళీ నర్సంపేటకే చెప్పించుకొని వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ళ కాంచి ఒక్క డిపోలో చేసినప్పుడు ఒక 10 నిమిషాలు డిపో పోతే ఏమవుతుందండి? వాళ్ళందరి గురించే కదా ఈయన కాలబెట్టుకునేది. ఎందుకు ఆయనకి ఏమన్నా ఆస్తున్నదా, పాస్తులు ఉన్నాయా? కాకపోతే ఏంటంటే నా కార్మికులు బాగుపడాలి, నేను పోయినామైతే నా కార్మికులు మంచిగా ఉండాలి, నా కార్మికులు గవర్నమెంట్లో కలపాలి, నేను పోయినా పర్వాలేదు అనే కదా చేసుకున్నది. అటువంటిప్పుడు ఒక 10 నిమిషాలు అక్కడ పెడితే ఏమవుతుంది వీళ్ళకు? వాళ్ళకు కూడా కొంచెం పాపం డ్రైవర్లు కండక్టర్లు పొద్దుట 8 గంటలకు వచ్చిన మనుషులము ఇప్పుడు 3 అవుతుంది, వాళ్ళు ఓనిస్తలేరు, సేవాన్న దాగమాగం చేస్తాను, ఒకటే గొడవ పెట్టుకుంటాను. మేము కూడా చెప్పినాం ఎట్లాగానే ఒక 10 నిమిషాలు తీసుకుపోండి సార్ అని చెప్తే కూడా వింటలేరు వాళ్ళు అసలు. మేము ఎట్లనండి ఒక 10 నిమిషాలు ఉంచితే ఆయన తృప్తి ఉంటుంది కదా సార్. ఆయన తీసుకెళ్ళిన తర్వాత అంతే ఆడికి తీసుకుపోయినా కానీ అంతకేళ్ళు అవుతాయండి. అది ఎప్పుడన్నా కానీ డిపోకు పట్టుకపోవాలి 10 నిమిషాలు, అంతే ముచ్చట, ఇంకా వేరేది లేదు. ఇది కుటుంబ సభ్యుల వర్షం ఈ విధంగా ఉంటే, ఓవైపు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష నేతలంతా కూడా ప్రస్తుతం ఇక్కడే పార్థివ దేహం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు సిచ్యువేషన్. సో వాళ్ళందరూ ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీసులు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నారు, పూర్తి సంఘీభావం తెలిపేందుకు ఇక్కడే బైఠాయించిన పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రితో పాటు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా ఇక్కడే బైఠాయించి నినాదాలు చేసిన సిచ్యువేషన్. మొత్తానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం ముత్తోజీపేటలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. రైట్ వేణు. उसका बयान नहीं चलेगा, हमारे मांगे हमारा मांगे, we want justice.